నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, రేపు ఏం అభివృద్ధి జరగాలి అనేది మనం చర్చ చేద్దాం. ఇక్కడ అందరూ కూడా వ్యాపారస్తులు కూడా ఆలోచన చేయాలి, చర్చించాలి. నేను గత 25 ఏళ్ల కిందట నాకున్న అనుభవాన్ని మీ అందరు కూడా తెలుసు. ముత్యంరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఆ రోజులలో ముత్యంరెడ్డి గారికి కేసీఆర్కి కొట్లాటలు నడుస్తుండే. ఏం పంచాయతీ అనంటే, నేను ఒకరోజు జిల్లా పరిషత్లో కూడా చూసిన, నేను మున్సిపల్ చైర్మన్ కాబట్టి నేను కూడా అనుభవాలు చెప్తున్నా మీకు. రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ యాడికి పోతున్నారా నాయన అంటే దుబ్బాక నియోజకవర్గానికి పోతున్నాయి అన్నది ఒక చర్చ. ఎవరు తీసుకోపోతున్నారంటే ముత్యంరెడ్డి గారు. ముత్యంరెడ్డి గారు ఎవరు? చెరుకు శ్రీనివాసరెడ్డి తండ్రి. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఏమయ్యా నువ్వు రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ నువ్వు దుబ్బాకకి తీసుకుపోయినావు, కానీ ఆ రోజులలో ఈ మెదక్ జిల్లాలో ఎక్కడ రోడ్లు లేవు, కానీ మెదక్లో దుబ్బాకలో రోడ్లు పడుతున్నాయి. యాడ స్కూళ్ళు లేవు, వీడ స్కూల్ కట్టేసిండు. ఆలోచన చేయండి ఒకసారి. ఇంకొక మాట, నియోజకవర్గ రైతులారా, కాంగ్రెస్ పార్టీ మీరు అధికారం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15వ తారీఖు లోపల ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇది ఎందుకు దైవ సాక్షిగా చెప్పిండు? ఎందుకు చెప్పిండు అంటే, 2 సార్లు మాట ఇచ్చి 1 లక్ష రూపాయలు 8 కిస్తీలు 9 కిస్తీలు చేసిన కేసీఆర్ మోసాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు రైతులకు, ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది. మొన్ననే అవుతుండే 10 ఏళ్లున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ బీడీ కార్మికులని ఆదుకున్నాడా? ఎందుకు వేసిరాయా మరి ఓట్లు? ఓటుకు 2000. మీరు ఎట్లా అయితే ఎట్లా బాగుపడతాయి మీ బతుకులు? ఆయన కత్తి ఓడిపించుకున్నాడో ఏదో చేసిండో ఓకే, కానీ మీరు ఎట్లా అయితే మరి 5 ఏళ్ల దాకా ఎవడు పట్టించుకోవాలి మిమ్మల్ని? ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, ఆ కొంతమంది వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేసుకొని ఈడొక 50,000 మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ నీలమ్మదికి ఇస్తే మన ఎంపీ గెలిచిపోతాడు. ఈడ పక్క ఆయన బయట ఏం చెప్తున్నాడంటే, నా నియోజకవర్గము వాళ్ళందరూ 1 సైడ్ నాకు ఓట్లు వేస్తారని ప్రచారం చేసుకుంటున్నాడు. పోనీ ఏదో 3 ఏళ్ళు, 3 ఏళ్లలో ఏమైనా ఉరుగు వచ్చింది ఆ పోనీ మీకు? ఇది కూడా దుబ్బాకోలు ఆలోచన చేయకపోతే ఎట్లా? For more videos like this, subscribe Big TV channel.